ఐపీఎల్లో కింగ్స్ 11 పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ అనైతికంగా వ్యవహరించాడు. రాజస్థాన్ రాయల్స్తో జైపూర్ వేదికగా ఈ రోజు జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్ జోస్ బట్లర్ని మోసపూరితంగా అవుట్ చేశాడు. దీంతో మ్యాచ్లో కాసేపు గొడవ వాతావరణం నెలకొంది. 185 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓపెనర్ జోస్ బట్లర్ మెరుపు అర్ధశతకంతో మెరుగైన స్థితిలో నిలిపాడు. ఆ జట్టు విజయానికి 48 బంతుల్లో 80 పరుగులు అవసరమైన దశలో బౌలింగ్కు వచ్చిన అశ్విన్ ఆ ఓవర్ 5వ బంతిని విసిరే ముందు నాన్ స్ట్రైక్ ఎండ్లో బేల్స్ను పడగొట్టాడు. అయితే అప్పటికే అశ్విన్ బంతిని విసిరేందుకు సన్నద్ధమవడంతో నాన్ స్ట్రైక్ ఎండ్లోని జోస్ బట్లర్ క్రీజ్ వెలుపలికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన అశ్విన్ బౌలింగ్ని నిలిపివేసి వెనక్కి వచ్చి మరీ బేల్స్ను పడగొట్టాడు. బౌలింగ్ని ఆఖరి క్షణంలో అలా నిలిపివేసి రనౌట్కి ప్రయత్నించడం నైతికత కాదని జోస్ బట్లర్ సహా మ్యాచ్ కామెంటేటర్లు సైతం అభిప్రాయపడ్డారు. రనౌట్ కోసం పంజాబ్ అప్పీల్ చేయగా ఫీల్డ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్కి నివేదించాడు. రిప్లేలో బట్లర్ రనౌట్ అని తేలింది. కానీ అశ్విన్ అనైతికంగా వ్యవహరించాడని కాసేపు మైదానంలో గొడవ చేసిన బట్లర్ తిట్టుకుంటూనే పెవిలియన్కు చేరాడు.